బోర్డు ఊరు బోర్డు తీసుకున్నాం. మీరు దిగండి, కింద దిగండి. వాళ్ళ ఇంట్లోనే బా పడుతుంది ఎవరైపోయింది సార్ మనం పొద్దున్న లేచి అన్నం చేసుకుని సాయంత్రానికి వచ్చాం తోట పని. అంటే ఎప్పుడైనా గొడవ పడే వాళ్ళ ఇల్లు ఏమన్నా ఇప్పుడు చనిపోయి మామూలు ఆళ్ళు మూడు అడుచుకుంటే అట్లా పోతాను అంతే. ఇంతవరకు మనం అయితే ఏమీ తెలియదు. మనం పని వెళ్ళాము, తెల్లవారులు వేస్తాం పోతాం తోటలు పని చేసుకునేది, మళ్ళీ వచ్చేది మళ్ళీ. ఇప్పుడు ఆ చంపినతను ఎవరమ్మా? మా అమ్మని మేనత్త కొడుకు. ఎవరు? మేనత్త, మా అమ్మకి మేనత్త. ఆయమా? అయితే చనిపోయిన ఆయన అమ్మ. అమ్మ చంపి మన కూడా పరిస్థితి. అమ్మ బాబు అనే అతను ముందు మాట్లాడుకుంటారు కదా సార్. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మా అమ్మ తెలుసుకొని అట్లా తప్పులు ఏం చేయలేదు సార్. మా అమ్మ మాట్లాడలేదని చెప్పి ఇంతకుముందు ఫస్ట్ టైం ఒకసారి చంపాలని చూసి ఇంటి దగ్గరికి వచ్చి కొట్లాడ పెట్టుకున్నారు సార్. ఇప్పుడు నెక్స్ట్ నిన్న వచ్చి బాంబులు వేసి అది ఇది చేయాలని ఇప్పుడు కాకుండా ఎక్కడ పోయినా కానీ మన ఆయనతో రంపులు పెట్టుకోవడం, అట్లా కొట్టడం ఇట్లా కొట్టడం చేస్తాను అంటారు సార్ తను. ఇప్పుడు చనిపోయిన అతను రాత్రి ఏం జరిగింది? రాత్రి 10 ఆ టైంలో ఏదో కరెంటు పెట్టి బాంబు ఏదో సార్ తెలుదు పేల్చేసింది. మొత్తం అంతా మా నాన్నకు ఒక పక్క అంతా పోయింది. ఏమి ఇబ్బంది కానీ అది ఏమి ఇబ్బంది లేదు సార్. అసలు ఎందుకు అతను పెట్టుకొని మా నాన్న మీద వచ్చి అటాక్ చేసినాడు సార్. బాబు సార్, ఈ ఊరే సార్. అంటే మీకు వాళ్ళకి ఏమైనా పాత కష్టాలు ఏం లేకుండానే గలాట జరిగింది? ఏదానికో అతను ఎందుకు పెట్టుకున్నాడేమో తెలుసు కానీ మన వచ్చి అటాక్ చేసినాడు సార్. ఇంతకుముందు ఎప్పుడే కానీ అతనితో గొడవలు లేవు? ఇంతకుముందు ఏం లేవు సార్. ఎన్ని రోజుల నుంచి? ఒకసారి సార్ అంతే 2 నెలలు 3 నెలల క్రితం ఒకసారి కొట్లాట పెట్టుకున్నారు సార్ మా ఇంటి దగ్గరకు వచ్చి. ఎప్పుడు 2-3 నెలల క్రితం? అవును సార్. మళ్ళీ నిన్న వచ్చి జరిగింది సార్. ఎందుకు కొట్లాడినాడు? ఎందుకు కొట్టన్నారు సార్ అతను? మీకు ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళతో? ఫస్ట్ టైం ఇప్పుడు జరగడం ఇది సార్. కొట్లాట విషయంలో బైక్ తీసుకుంటాడన్నా